సో లింక్ని టచ్ చేయంగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. మన యూజర్ నేమ్ అంటే మన యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ అంటే మీరు గతంలో ఏదైనా పాస్వర్డ్ పెట్టుకొని ఉంటే మీరు ఆ పాస్వర్డ్ని ఉపయోగించి ఓపెన్ అవ్వచ్చు, లేదా లాగిన్ విత్ ఓటీపీతో కూడా ఈ యొక్క సైట్లోకి మనం లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఫర్గట్ పాస్వర్డ్ అయినట్లయితే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్పై టచ్ చేసినట్లయితే ఇక్కడ వివరాలు అడుగుతుంది. ఆ వివరాల ప్రకారం ఇస్తే మనకి పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే అవకాశం ఇస్తుంది. సో క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే దాని మీద టచ్ చేయగానే మన యూజర్ నేమ్ ట్రెజరీ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ యాజ్ అంటే ఎంప్లాయా, డీడీఓనా, పెన్షనరా ఎవరనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి. క్యాప్చా ఇచ్చిన తర్వాత గో అని సబ్మిట్ చేస్తే గో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ అనేది వెళ్తుంది. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే వెరిఫై మీద టచ్ చేసినట్లయితే ఓటీపీ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వస్తుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకొని అప్డేట్ చేసినట్లయితే ఈ సైట్లో పాస్వర్డ్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పై విధంగా పాస్వర్డ్ని రీసెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ లేదా ఓటీపీ ద్వారా ఓపెన్ అయితే సో పై విధంగా మనకి పేజ్ అనేది ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో సో ఇక్కడ రెండవ బాక్స్ ఇనిషియేట్ న్యూ ఆర్ రిజెక్టెడ్ బెనిఫిషరీస్ అని ఉంది. దీన్ని టచ్ చేయాలి. సో దీన్ని టచ్ చేయగానే మనకి ఇక్కడ సేమ్ ఇనిషియేట్ న్యూ ఆర్ రిజెక్టెడ్ బెనిఫిషరీస్ అనేసి వస్తుంది. దీని మీద ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మన యొక్క హెల్త్ కార్డులో ఎవరెవరైతే యాడ్ అయి ఉన్నారో వారి వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. హెడ్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డీడీఓ నేమ్ ఎంఈఓ అంటే మీరు ఏ మండలంలో పనిచేస్తే ఆ మండలం యొక్క ఎంఈఓ మండలం పేరు చూపిస్తుంది. సో ఇక్కడ మండలం ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ కొత్త మండలానికి డీడీఓ మార్చాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే సో ఇక్కడ నోట్ దగ్గర క్లిక్ హియర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ఉంటాయి వీటిల్లో. సో ఇక్కడ మనం ఏదైనా ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు. అయితే తర్వాత చూస్తే ఇదే పేజ్లో మనకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత కొంచెం ఇటు సైడ్కి వస్తే సో డీడీఓ దగ్గర ఉంది. ఇక్కడ మీరు ఏ మండలం అయితే ఉందో ఆ మండలాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు పనిచేస్తున్నటువంటి ఏ మండలం అయితే ఆ మండలాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క
పాత మండలం పేరు పోయి కొత్త మండలం యాడ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ డీడీఓ చేంజ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసి దీనికి సబ్మిషన్ అనేది ఏమీ ఉండదు. సో ఎంటర్ చేసి బ్యాక్ వచ్చినట్లయితే మీ వివరాలు సక్సెస్ఫుల్గా డీడీఓ పేరు మారి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈహెచ్ఎస్ సైట్లో మీ మారిన మండలం యొక్క కొత్త డీడీఓ వివరాలని ఎంటర్ చేసుకోవచ్చు.